హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇట్స్ నాట్ ఎ వ్లాగ్, ఇట్స్ ఎ కుకింగ్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు కుకింగ్ వ్లాగ్ అయితే చేయబోతున్నాను. కుకింగ్ అంటే ఏంటంటే చేపల రెసిపీ అనమాట. చేపల పులుసు. వావ్, చెప్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. సో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చేపల పులుసులో రైస్తో తినడం ఇష్టమా, లైక్ చపాతీ అవి తినడం ఇష్టమా, రాగి సంగటి తినడం ఇష్టమా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిఫోర్ లిటరల్లీ నేను అసలు రైస్లోనే తినేదాన్ని. కాకపోతే ఎప్పుడైతే రాగి సంగటిలో ట్రై చేశానో నాకు చాలా చాలా నచ్చేసింది అనమాట. సో నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా కూడా నాకు రాగి సంగటితోనే తినాలనిపిస్తుంది. సో మీలో ఎవరైనా నాలాగా చేపల పులుసులో రాగి సంగటి కాంబినేషన్ ఇష్టం ఉన్న వాళ్ళనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ నాకైతే ఫేవరెట్ అయిపోయింది అనమాట చేపల పులుసు రాగి సంగటి. సో కమింగ్ టు చేపల పులుసు అనమాట. సో చాలా సింపుల్గా బెండకాయతో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తాను. ఇది కంప్లీట్ ఏంటంటే కొంచెం మా గ్రాండ్ మా స్టైల్ అనమాట. చాలా తక్కువ జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చాలా సింపుల్గా చేపల పులుసు అనేది అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ రోజుల్లో వాళ్ళ టేస్ట్ వాళ్ళది, ఎంతైనా పెద్దవాళ్ళ టేస్టే. ఇప్పుడంటే ఆ మసాలాలు ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసి దాన్ని వేరే విధంగా చేస్తున్నారు. కాకపోతే నాకు మా గ్రాండ్ మా చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టం. సో నేను అందుకే ఈరోజు ఆ స్టైల్లో చేపల పులుసు అనేది మీకు కూడా చూపిస్తాను. సో మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. సో అప్పట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండేవి కాదు, ఉన్న వాటితోనే చాలా బాగా ప్రిపేర్ చేసుకునేవారు. అండ్ అందరికీ ఈక్వల్గా రావాలి, లేదు అంటే అందరికీ ఎక్కువ పెద్ద ఫ్యామిలీస్ కదా, సో అందరికీ సరిపోవాలని చెప్పేసి అందులో ఇంకేమైనా యాడ్ చేసేవారనమాట. సో అదే మనకి రోజు బెండకాయ చేపల పులుసు అవుతుంది, మామిడికాయ అవుతుంది, లేదు అంటే కొంతమంది వంకాయ అండ్ ఎక్సెట్రా అయితే వేసుకుంటారు. బట్ ఆల్ టైమ్ ఎప్పుడు వచ్చేసి నాకు తెలిసి బెండకాయ చేపల పులుసు అనేది అందరికీ ఫేవరెట్ ఉంటుంది. ఈరోజు మనం అదే ప్రిపేర్ చేద్దాం. సో రెసిపీలోకి వెళ్ళే ముందు నేను ఏంటంటే, ఇప్పుడు రెసిపీ అంతా కూడా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. ఎందుకంటే మేమున్న ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ అనేది కామన్ కిచెన్ అనమాట. సో ఒక 2-3 ఫ్యామిలీస్ కంపల్సరీ అయితే కుక్ చేసుకుంటారు. సో ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ దెమ్. సో వాళ్ళని డిస్టర్బ్ చేసి మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. సో అందుకని నేను జస్ట్ రెసిపీ అనేది షూట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. సో ఇంకెందుకు లెట్స్ గెట్ టు ప్రిపేర్ చేపల పులుసు రైట్ నౌ. సో ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కాదు. సో టోటల్గా ఇంగ్రీడియంట్స్ ఇవే. సో ఇందులో వచ్చేసి ఆనియన్ పేస్ట్ అనమాట. పెద్ద ఆనియన్ అయితే ఒకటి, మీడియం ఆనియన్ అయితే ఒక 2 తీసుకుని వాటిని పేస్ట్ అయితే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అలాగే బెండకాయ, కొత్తిమీర, ఒక చిన్న సైజు లెమన్ సైజ్ అంతా చింతపండుని వాటర్లో సోక్ చేసుకుని పెట్టుకోవాలి. అండ్ అలాగే చేప ముక్కలు అనేవి 1 కేజీ అనమాట. ఈ చేప ముక్కలు అనేవి వీటిని ఏం చేశానంటే ఫస్ట్ వాటర్తో ఒక 3 to 4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అలాగే పెరుగు అయితే యాడ్ చేసుకుని ఒక 10 minutes వరకు మనం సోక్ చేసుకుని పెట్టుకుంటే దాంట్లో ఉన్న నీచు స్మెల్ అనేది మొత్తం కూడా పోతుంది. మీరు ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగా అయితే వర్కౌట్ అవుతుందన్నమాట. సో ఇలాగా 10 minutes సోక్ చేసుకున్నాం కదా, తర్వాత దీన్ని అయితే వాష్ చేసేసుకోవాలి. ఒక 2 times అయితే వాష్ చేసేసుకుంటే మనకి పీసెస్ కూడా చూసారా ఎంత తెల్లగా బాగా అయితే వాష్ అయ్యాయి. ఇప్పుడు ఇలాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో ఒక 1/2 teaspoon వరకు పసుపు అండ్ అలాగే ఈ ముక్కలకి పట్టేలాగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఒక 1.5 teaspoon కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలన్నిటికీ కూడా ఉప్పు, కారం, పసుపు అనేవి కూడా బాగా పట్టేలాగైతే మనం కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకు అంటే మనకి ఫిషెస్కి ముళ్ళులు అయితే ఉంటాయి కదా, చేతిలో గుచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకని జాగ్రత్తగా కలుపుకోండి.
సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా బాగా చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మనం దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకోండి. కొంచెం వెడల్పు కడాయి అయితే మనకి ఫిష్ పీసెస్ అనేవి ముక్కలు కాకుండా బాగా అయితే వస్తాయి. సో ఆ కడాయి ఆన్ చేసుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి. మెంతులు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని మనం ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ అనేవి పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ఫిష్ ముక్కలు అయితే వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువ ప్రెజర్ అయితే ఇవ్వద్దు. చేప ముక్కల మీద గరిటిచ్చుకుని లైట్గా ఆనియన్ పేస్ట్ అనేది కూడా ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకుని మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకుని కొంచెం సేపు మనం దీన్ని మగ్గనించుకోవాలి. సో ఇలా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం హ్యాండ్తోనే గిన్నె పట్టుకుని మూవ్ చేస్తూ చేయాలన్నమాట. సో గరిట అయితే యూజ్ చేయొద్దు. సో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం దీన్ని అయితే మగ్గించుకోవాలి. సో అలా ఒక 5 to 10 minutes మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏదైతే చింతపండు అయితే సోక్ చేసుకున్నామో దాన్ని చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మీకు వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతే ఓకే, సరిపోకపోతే కొన్ని వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చూస్తే వైట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం జస్ట్ 1.5 స్పూన్ మాత్రమే కారం వేసాం కదా. ఇప్పుడు ఇందులో నేను ఇంకొక 1.5 స్పూన్ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నారు. మీరు మీ స్పైసీ లెవెల్స్ బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ముక్కలన్నీ కూడా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత అయితే పెట్టేసుకుని మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి వాటర్ కూడా బాయిలింగ్ అయితే అవుతుంది, కర్రీ అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. బెండకాయలు మీరు కావాలి అనుకుంటే మనం ఎప్పుడైతే ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసామో అప్పుడు కూడా యాడ్ చేసుకుని మగ్గించుకోవచ్చు. నేను తీసుకున్న బెండకాయలు వచ్చేసి చాలా లేతగా అయితే ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు పులుసు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బెండకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. సో ఈ బెండకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఒక 2 టీ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువైతే యాడ్ చేసుకోవద్దు. ఒక 2 టీ స్పూన్స్ అయితే మనకి సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే నేను టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది, నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి మనం హ్యాండ్తోనే ఆ గిన్నె అనేది మూవ్ చేస్తే అంతా కలుపుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకుని మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ కూడా చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఉప్పు కారం అనేది ఇంకా పడుతుంది అనుకుంటే ఈ టైంలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. సో నేను ఇందులో ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా సపరేట్ అయ్యింది. మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోవచ్చు. నాకు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో నాకు ఇలా కర్రీ అనేది ఇలా ఉంటే ఇష్టం. సో అందుకని నేను ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. సో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోయి చేపల పులుసు అనమాట. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కదా, టేస్ట్ బాగోదు అని అనుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము తింటున్నాము. వీడికి ఆల్రెడీ కర్రీ నచ్చిందంట. ఫిష్ అయితే అస్సలు తిండు. ఎప్పుడైనా నేనేమైనా ముక్కలు పెడితే తింటాడు తప్ప.
ఓకే. చూసారు కదా! వాడంతట వాడికి ఎలాగో చిన్నపిల్లలకి రాదు. సో, నేను మధ్య మధ్యలో వాడికి కొంచెం కొంచెం అయితే పీసెస్ అనేవి తీసేసి ఇస్తాననమాట. సో, ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను అసలు కర్రీ టేస్ట్ ఎలా ఉన్నదనేది. ఏంటి? మా మమ్మీ అయితే బాగుంది. చూసారు కదా! మా మమ్మీ అయితే బాగా వండింది అని చెప్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మసాలాలు అవి ఏమీ వేసుకోక్కర్లేదు, జస్ట్ వీటితోనే టేస్ట్ సూపర్బ్ అనమాట. అండ్ మనం ఏమైతే స్టార్టింగ్లో మెంతులు అయితే వేసామో వాటి వల్ల కూడా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ కూడా మనకి బాగా అయితే కుక్ అయిందనమాట. సో సింప్లీ సూపర్బ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫిష్ ఫిష్ ఎలా ఉంది? బాగుందా? ఇంకా పెట్టినావు. ఫిష్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.